నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్ లోకి వస్తే ఏపీలో వైసీపీ రాజకీయాలు పక్క రాష్ట్రానికి మారాయా జగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి తాడేపల్లి టు బెంగళూరు ప్యాలెస్ల చుట్టూ వైసీపీ రాజకీయాలు తిరుగుతున్నాయా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు 9 ఏళ్ల తర్వాత బెంగళూరు వెళ్లారు జగన్ ఉమ్మడి ఆంధ్ర సీఎంగా వైఎస్ ఉన్నప్పుడు జగన్ యలహంకలో ప్రత్యేక ఆసక్తితో సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో సకల సదుపాయాలతో ప్యాలెస్ నిర్మించుకున్నారు వైసీపీ ఏర్పాటుకు ముందు జగన్ ఎక్కువగా ఇక్కడే గడిపేవారు వైఎస్ఆర్సీపీ ప్రారంభించాక ఏపీలోనే ఎక్కువ కాలం ఉన్నారు 2014 ఎన్నికల తర్వాత ఓటమి చవిచూసిన జగన్ బెంగళూరు వెళ్లారు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ బెంగళూరులోని యలహంక ప్యాలెస్కు వచ్చారు మళ్ళీ ఇన్నాళ్లకు బెంగళూరు ప్యాలెస్కు గుర్తు వచ్చిందని అంటున్నారు బెంగళూరు కేంద్రంగా జగన్ ఆర్థిక వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి ఆయనకు బెంగళూరు ప్యాలెస్ సేఫ్ అని సన్నిహితులే చెప్తున్నారు బెంగళూరు పర్యటనలో భాగంగా పలువురు మాజీ మంత్రులు బిజినెస్ పార్ట్నర్స్తో ఇవాళ రేపు జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశాలు జరపనున్నారు ఏపీ లిక్కర్ బ్రాండ్ల వ్యవహారం పైన వివాదం తెర మీదకు వచ్చింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినాష్ రెడ్డి మధ్య ఆర్థిక వివాదాలు తలెత్తాయన్న ప్రచారం సాగుతుంది 10 మంది వైసీపీ మాజీ మంత్రులకు బెంగళూరు రావాలని పిలుపు వచ్చింది ఇకపై బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచే రాజకీయ పావులు కదపనున్నారు జగన్ చంద్రబాబు ప్రభుత్వం తీసుకునే యాక్షన్ ప్లాన్ పైన చర్చించి పార్టీ విధానాలను నేతలకు వివరించనున్నారు తన ప్రభుత్వంలో ఇసుక మైనింగ్ లిక్కర్ వ్యవహారాలు చూసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్లను బెంగళూరు రావాలని ఆదేశించారు జగన్ పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న వారిపైన ఫోకస్ పెట్టనున్నారు జగన్ మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్తో భేటీ అని ప్రచారం కూడా సాగుతుంది ఎందుకంటే ఏపీలో ఉండి రాజకీయం నడపటం అంత ఈజీ కాదని తనకు సురక్షితం కాదని జగన్ భావిస్తున్నారు వచ్చే 5 ఏళ్ల పాటు జగన్ బెంగళూరులోనే ఉండి పార్టీని రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని వార్తలు వస్తున్నాయి అందుకే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం సహకారం ఆయన ఆశిస్తున్నారు ఏపీలో ఉంటే తాడేపల్లిలో ఆయన పైన ప్రభుత్వ నిఘా ఉంటుంది జగన్కు అనుకూలమైన కేసీఆర్ హయాంలో హైదరాబాద్లో ఉండడంతో అక్కడ సేఫ్గా భావించారు కానీ పరిస్థితులు మారిపోయాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీడీపీకి అనుకూలమని భావించి హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయడం సురక్షితం కాదని జగన్ భావిస్తున్నారు 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తన లోటస్ పాండ్ నివాసం నుంచే కార్యకలాపాలు సాగించారు 2019 ఎన్నికలకు ముందు ఆయన తన తాడేపల్లి నివాసానికి మారారు ఇప్పుడు అటు ఏపీ ఇటు తెలంగాణ తనకు అనుకూలం కాదని 5 ఏళ్ల పాటు బెంగళూరుని కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తే బాగుంటుందని జగన్ అనుకుంటున్నారు ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ పార్టీ నేతలతో తాడేపల్లిలో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి బయటకు వచ్చేశారు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో జగన్ అసెంబ్లీ సమావేశాలను లైట్ తీసుకున్నారు అనంతరం పులివెందులు వెళ్లిన జగన్ అక్కడ పార్టీ నేతలతో భేటీ అయ్యారు అక్కడ కూడా పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు గొడవ చేసిన సంగతి తెలిసిందే పులివెందుల పర్యటన ముగించుకుని ప్రత్యేక హెలికాప్టర్లో భార్య సమేతంగా బెంగళూరు యలహంక ప్యాలెస్ కు వెళ్లారు బెంగళూరులోనూ వైసీపీ కార్యకర్తల నిరసనలు కొనసాగాయి పులివెందులకు చెందిన వైసీపీ అభిమానులు కార్యకర్తలు అక్కడ కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు పెండింగ్ బిల్లులకు నిధులు విడుదల చేయించాలంటూ ఆయనను గేరావు చేసినట్టు తెలిసింది అయితే జగన్ను కలిసేందుకు వీలు లేకుండా సిబ్బంది ప్యాలెస్ గేట్లు మూసేయడంతో కార్యకర్తలు మండిపడ్డారు జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ వ్యవహారాలన్నీ జగన్కి పెద్ద తలనొప్పిగా మారాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చే సపోర్ట్తోనే మేము ముందుకు సాగిపోతాం ఈ ఛానల్ని 100Kలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి